పరిశ్రమలో మరి ఇది సంకోవచ్చు. సో ఒకవైపు మరి దీనికి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్లు కూడా మరి అల్లు అర్జున్ను సమర్థిస్తున్న క్రమం కూడా మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మరి మనం కూడా కష్టపడుతుంటే కూడా ఆలోచన చేసి పెద్దలంతా మరి ఇక సమావేశం కోసం సీఎం ను అభ్యర్థించిన నేపథ్యంలో సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కావచ్చు. మరి ఇప్పుడే సీఎం తెలంగాణ సీఎం కమాండ్ కంట్రోల్ చేరుకున్నారు. మనం విజువల్స్ లో సంబంధించి కూడా మీట్ పోతుంది. సో పూర్తిగా అన్ని రకాలుగా అండదండ చెప్తూనే మరొక వైపు కూడా ఏదైతే ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో కూడా మరి సినిమా పరిశ్రమకు సంబంధించిన పుష్ప మాత్రం కొంత నిర్లక్ష్యం వహించిన కారణంగా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటనను ఆయన సీరియస్ గా తీసుకోవడంతో సినిమా ప్రముఖులు కూడా కొంత మరి షాక్ గురయ్యారని చెప్పుకోవచ్చు. సినిమా పరిశ్రమ మనుగడ హైదరాబాద్ లో కావచ్చు తెలంగాణలో కొనసాగాలంటే ఖచ్చితంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండదండలు ఖచ్చితంగా అవసరం ఉంటాయి కనుక మరి ఆయనతో కలిసి సాధక బాధకాలు మరి చర్చించుకోవాలి. సో ముఖ్యమంత్రితో కూర్చుంటేనే తమ సమస్యలు పరిష్కారం అవుతుంది. మరి తెలుగు సినిమా రంగాన్ని కూడా మరి 1000 కోట్ల క్లబ్ లో కూడా మరి 1000 కోట్ల క్లబ్ లో కూడా చేర్చుతున్న మరి నిర్మాతలతో కూడా కార్యక్రమాలు చోటు చేసుకోకుండా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఖచ్చితంగా జాగ్రత్త తీసుకుంటాము. సినిమా పరిశ్రమను ఖచ్చితంగా మీరు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఇప్పటికే మరి కొన్ని సినిమాల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు రావడం కావచ్చు, మరి కలెక్షన్లు కూడా మరి రావడం కావచ్చు. పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న ఎక్కువ మంది కార్మికుల జీవితం కూడా ఇది ప్రభావితం చేసే అంశం కనుక ఈ అంశంలో మరి ఖచ్చితంగా తెలంగాణ సీఎం మరి ప్రభుత్వం అండదండలు ఉండాలి. సీఎం ఆయన కూడా ప్రోత్సాహం ఉండాలి. అప్పుడైతేనే మనుగడ ఉండే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో కొంత ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉంటుంది కనుక ఆ ఇబ్బందులను ప్రాథమిక స్థాయిలోనే నివారించుకునే అవకాశం మరి ఈ సమావేశంలో చర్చించే వీలుంటుంది. సో సీఎం కన్నా మరి అరగంట ముందే చెప్పిన టైం 10 గంటలకి సమావేశం అని తెలిసిన తర్వాత మరి ఒక్కొక్కరుగా సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళంతా సీఎం రేవంత్ రెడ్డి రాక ముందే వాళ్ళంతా ఇక్కడ మరి కమాండ్ కంట్రోల్ సెంటర్ చేరుకోవడం కావచ్చు. మరి కాసేపటి క్రితం తెలంగాణ సీఎం కూడా మరి కమాండ్ కంట్రోల్ సెంటర్ చేరుకున్నారు. ప్రస్తుతానికి సమావేశం అయితే ప్రారంభమైంది. ఇక ఈ సమావేశంలో ఏం చేస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సిందే. దీనికి సంబంధించి దిల్ రాజు నేతృత్వంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన తర్వాత దిల్ రాజు కి ఇది ఒక బిగ్ టాస్క్ గా నేతృత్వం వహించి సినిమా పరిశ్రమకు అలాగే ప్రభుత్వానికి తాను వారధిగా ఉంటానని కూడా మరి మొన్నటి నుంచి కూడా ఆయన చెప్తున్నారు. నిన్న కిమ్స్ హాస్పిటల్ వద్ద కూడా మరి ఆ శ్రీతేజ్ బాలుని వద్దకి ఎవరైతే అల్లు అర్జున్ తండ్రి ఉన్నారో అల్లు అరవింద్ తో కలిసి వెళ్ళి అక్కడ మరి కొంత ఆ బాలునికి సంబంధించి మరి ఆ నష్టపరిహారం కింద సుమారు 1,50 లక్షలు గతంలో మరి సినిమా నిర్మించిన పుష్ప 2 సినిమా నిర్మించిన సంస్థ 50 లక్షలు అలాగే నిన్న అల్లు అరవింద్ తరఫున 1 కోటి మరి డైరెక్టర్ తరఫున కూడా మరి ఆ యొక్క శ్రీతేజ్ బాలను అందించేదన్న క్రమంలో ఆయన మాట్లాడారు. నేను ఒక బ్రిడ్జ్ లాగా ఉంటాను, ఒక వారధిలా ఉంటాను. సినిమా పరిశ్రమలో తలెత్తిన సంక్షోభం విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడాను. సో ఆయన ఒక సమావేశం అనుకూలంగా మాట్లాడుకుందామని చెప్పిన నేపథ్యంలో ఈ సమావేశం అన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు మరి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ యొక్క సమావేశం ప్రారంభం అయింది. ఇక మరి సీఎం రేవంత్ రెడ్డి సినిమా రంగానికి సంబంధించి ఇప్పటికే కొన్ని కఠిన నిర్ణయాలు ప్రకటించారు. బెనిఫిషియర్ల విషయంలో కావచ్చు, మరి ఇక టికెట్ల రేట్లు హైక్ చేయడం విషయంలో కావచ్చు,
మరి సినిమాటోగ్రఫీ మంత్రి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ విషయంలో తెగేసి చెప్పారు. మరి ఇక ముందు 4 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజులు బెనిఫిట్ షోలు ఉండవని చెప్పిన నేపథ్యంలో మరి ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ లో ఇది దర్శక నిర్మాతలు ఏం కోరుతారు, దీనికి సంబంధించిన సినిమా రంగానికి సంబంధించిన పెద్దలు రేవంత్ రెడ్డితో ఏం మాట్లాడతారనే అంశంలో కూడా ఒక మరి ఉత్కంఠత అయితే నెలకొంది. ఇక అనుకున్నట్ట మరి సమావేశం అయితే ప్రారంభమైంది. దీంట్లో మొత్తానికి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇక ఆ సమావేశంలో ఏం చర్చిస్తారనే దాని పట్ల మాత్రం మరి కీలకంగా మారింది. ఇదే ఇక మరి 10వ తేదీన మరి ఆ దిల్ రాజుకు సంబంధించిన గేమ్ చేంజర్ సినిమా కావచ్చు, మరొక సినిమా కూడా అంటే 2 సినిమాలు కూడా దిల్ రాజు సంబంధించిన సినిమాలు కూడా ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి. మరి సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాల మీద ఇప్పటికే ఎంతో పబ్లిసిటీ చేసుకొని ఉన్నారు. సో మరి పుష్ప 2 తర్వాత కూడా గేమ్ చేంజర్ సంబంధించిన మరి ఏదైతే కార్యక్రమం కూడా మరి ఇక్కడ జరపకుండా విదేశాల్లో జరుపుకోవడం కావచ్చు. దిల్రాజు కూడా మరి కొంత ఆ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్ గా ఉండడం కావచ్చు. మరి ఆయన నేతృత్వంలో ముఖ్యమంత్రి వద్ద కూడా మరి ఇప్పుడు తలెత్తిన సంక్షోభం విషయంలో మొత్తానికి ఇక తలెత్తింది కనుక దానికి పరిష్కారం కూడా మరి రేవంత్ రెడ్డిని మరి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్రాజు అడగడం కావచ్చు. ఈ సమావేశం అయితే కాసేపటి క్రితం ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా కాసేపటి క్రితమే వచ్చారు. సో అంతకు ముందే సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దలంతా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అయితే చేరుకున్నారు. దర్శక నిర్మాతలతో పాటు హీరోలు, అలాగే మరి ఇక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్, అలాగే మొత్తానికి ఇక సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినిమా రంగం సంబంధించి ఎలాంటి హామీలు ఇచ్చారు, మరి ఇప్పటికే ప్రకటించిన విధంగా మరి బెనిఫిట్ షోలు కావచ్చు, తర్వాత సినిమా టికెట్ల రేట్లు హైక్ చేయడం విషయంలో మరి మరొకసారి యూటర్న్ తీసుకుంటారా లేదా, ఇక మరి సినిమా రంగం సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి, ఒకవైపు సినిమా రంగం అంతా ఆంధ్ర వైపు తరలి వెళ్లిపోతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా 2 పార్టీలు కూడా మరి ఈ యొక్క అల్లు అర్జున్ ఘటన విషయంలో ప్రభుత్వం మరి అవకాశవాదంగా అవకాశంగా తీసుకుంటుంది. సో అల్లు అర్జున్ పై లేనిపోని కేసులు పెట్టారు, జైల్లో పెట్టారని చెప్పి ఒకవైపు సమర్థిస్తున్న నేపథ్యంలో మరి ఇది రాజకీయంగా కూడా మలుపు తిరిగింది. ఈ పొలిటికల్ సినిమా మరి పొలిటికల్ గా సినిమా యాంగిల్ నుంచి పొలిటికల్ యాంగిల్ కి దీంతో మరి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడడం కావచ్చు. మొత్తానికి సినిమా రంగం అయితే ఇప్పుడు పొలిటికల్ గా టర్న్ అవుతుందని కూడా ప్రచారం జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో అల్లు అర్జున్ బీజేపీ పార్టీలో చేరుతాడనే ప్రచారం కూడా జరుగుతోంది. సో ఇలాంటి ప్రచారాలు అన్నిటికీ మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు చర్చ పెడుతున్నారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ సినిమా హీరోల అంటే ఎక్కువ ఇమేజ్ ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన మరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 5 సంస్థను ఏర్పాటు చేశారు. అట్ ద సేమ్ టైం ఎన్కన్వెన్షన్ లో నాగార్జునకు సంబంధించిన ఒక ఫంక్షన్ హాల్ కూడా మరి హైదరాబాద్ బుల్డోజర్ పూర్తి చేయడం కావచ్చు. మరి అప్పుడు సినిమా రంగం అంతా కూడా సాగుతుంది. ఇదే నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ అయ్యి మరి జరిగిన తొక్కిసలాటలో ఒక పేద మహిళ చనిపోవడము, ఆమెకు సంబంధించిన బాలుడు కూడా కోమాలో తీవ్రంగా గాయపడి కోమాలో 20 రోజులుగా ఉండడం, మరి ఒక సీఎం గా ముఖ్యమంత్రిగా తాను స్పందించాడు. సో ముఖ్యమంత్రికి మరి ప్రజలు స్పందించాడు. సో ముఖ్యమంత్రికి మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మరి పేదవారికైనా సినిమా వారికైనా చట్టం ఒకేలా ఉంటుంది, అందరికీ ఒకటే న్యాయం ఉంటుందని చెప్పి మరి అల్లు అర్జున్ విషయం అరెస్ట్ విషయంలో కావచ్చు, పోలీసులు చట్టం తన పని తాను చేసుకునే విధంగా మరి ఎలాంటి ఒత్తిళ్లు కూడా చాలా తలెత్తకుండా అంటే ఈ కార్యక్రమం చేపడుతున్న సందర్భంలో సినిమా పరిశ్రమ నుంచి ఆయనకంతా కూడా వ్యతిరేకత సంబంధించి మరి కోర్టు కేసులు కావచ్చు, తర్వాత ఇక సినిమా పరిశ్రమ నుంచి కూడా మరి కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. సో దాంట్లో హైదరా విషయంలో ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడ తప్పే లేదు. మరి ఎంత పెద్ద విషయంలో ముందుకు వెళ్తాను. హైదరాబాద్ లో మరి కబ్జాలకు గురైన మొత్తం కాలువలు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటాలు కావచ్చు, ప్రభుత్వ స్థలాలు కావచ్చు, ఇక రోడ్లు కావచ్చు, ఆక్రమించిన వారి విషయంలో ఉపేక్షించబోమని చెప్పి ఎగేసేశారు. అదే క్రమంలో ఆయన పనిచేస్తూ వెళ్తుంటూ మరొకసారి కూడా తాను ఏదైతే మరి తొక్కిసలాటలో మరి ఒక మహిళ మృతి చెందడం, అక్కడికి పోలీసులు వద్దని చెప్తున్నా వినకుండా కూడా మరి అల్లు అర్జున్
ఆ థియేటర్ కు రావడం, అక్కడే కలిసి మరి ప్రేక్షకులతో కలిసి సినిమా చూడడం కావచ్చు, ఈ కార్యక్రమాలన్నింటిలో మరి తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటకు కారణంగా మరి అల్లు అర్జున్ చేసిన అల్లు అర్జున్ తో పాటు అతను ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళ కారణంగానే మరి మొత్తానికి ఈ కార్యక్రమం జరిగిందని పోలీసులతో మరి తెప్పించుకున్న తర్వాత ఈ ఘటనపై ఆయన స్పందించారు. సో అసెంబ్లీ కూడా ఆయన ప్రకటన చేశారు. ఎంఐఎం సభ్యుడు అడిగిన ప్రశ్నకి మరి అసెంబ్లీలో చెప్తూనే మరి హీరోకి ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఆయన ఆ థియేటర్ వెళ్ళిన కారణంగానే మరి ప్రమాదం జరిగింది కనుక మరి దీంట్లో మరి ఒక ముఖ్యమంత్రిగా తాను స్పందించాలి, అందుకే తాను స్పందిస్తున్నానని చెప్పడం కావచ్చు. మరి ఎవరు కూడా చెప్పడం కావచ్చు మరి ఎవరు కూడా ఆ బాలును కోమలో ఉన్న మరి రేవతి కుమారుడు శ్రీతేజ్ వద్దకు ఎవరు వెళ్ళలేదు. సో పరిశ్రమ మొత్తం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అతను ఒక రోజు పోలీస్ స్టేషన్ కు, మరొక కొన్ని గంటలు జైల్లో గడిపిన నేపథ్యంలోనే మరి సినిమా పరిశ్రమ అంతా కూడా అతనికి సంఘీభావం ప్రకటించారు. కానీ ఆమె కుమారుని వద్దకు ఎవరు వెళ్ళకపోవడం పట్ల ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మరి సంచలనం కలిగించిందని చెప్పుకోవచ్చు. మరి సినిమా హీరోలతో పాటు ఆయన ఇమేజ్ కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ఒకవైపు సినిమా రంగం నుంచి పూర్తి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ కూడా తాను తెలంగాణ ముఖ్యమంత్రిగా మరి పేద ప్రజలకు, ఒక పేద మహిళ చనిపోయిన క్రమంలో ఆమెకు సంఘీభావం ప్రకటించేందుకు తాను ఒక ముఖ్యమంత్రిగా మరి సంచలనమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యం అవాక్కైందని చెప్పుకోవచ్చు. సో దీంట్లో మరి మొట్టమొదట సినిమా హీరోను కూడా సో మొత్తానికి సినిమా రంగంలో తలెత్తిన సంక్షోభం పట్ల మరి ఎఫ్డీసీ చైర్మన్ గా తలెత్తిన సంఘం పట్ల తాను